కిసిక్ టాక్స్ లో వచ్చే గెస్ట్ లో మార్పు ఉంటుందేమో కానీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక్కడ సెలబ్రిటీస్ తో జరుగుతాయి టాక్స్, ఎంటర్టైన్మెంట్ పీక్స్. ఈ రోజు నా షోకి వచ్చిన గెస్ట్ ఎవరంటే, ఫస్ట్ ఈయన గురించి చెప్పాలంటే నాకు ఒక ఇంగ్లీష్ డైలాగ్ గుర్తొస్తుంది. ఇఫ్ యూ థింక్ యువర్ బ్యాడ్, ఐఎమ్ యువర్ డాడ్. సో బేసిక్ గా మనం యానిమల్ మూవీలో డాడీని చూస్తే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. అది బొమ్మరిలు ఫాదర్ ని చూస్తే చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవుతాం. కానీ ఈ ఫాదర్ ని చూస్తే మనం ఎంతో కనెక్ట్ అవుతాం. కిసిక్ టాక్స్ కి వచ్చారు. కిస్సా మన షో పేరు కిసిక్ టాక్స్ సార్. నువ్వు కిస్టా కన్నావేమో. నేను కిసిస్తా అనుకున్నారా? ఆశపడ్డారా? మీరు స్వీట్ పెట్టి పేరు చెప్పండి. సోంపాపిడి చెప్పండి. నా పేరు, దీని పేరు కాదు. అయితే చెప్తా. మీకేదైనా రొమాంటిక్ సీన్ ఇస్తే చేయడానికి రెడీయా సార్? అన్నింటికి రెడీగా ఉన్నాను. అసలుడే గాని మహానుభావుడు. సంక్రాంతికి వస్తుందనే సినిమాలో అసలు ఇద్దరు హీరోయిన్స్ ని చూస్తే ఒక్కరిని మించి ఒకరు ఉంటారు. మీకు ఏమనిపించింది? బాధాకరమైన విషయం ఇది. ఎందుకు సార్? ఐశ్వర్య రాజేష్ వచ్చి డాడీ అని, మీనాక్షి వచ్చి బాబాయ్ అని. మనలో మన మాట మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది ఇది. ఓకే సార్, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో అవి చెప్పొద్దు కదా. సార్, ఈ సినిమాల కోసం టాపిక్ వచ్చింది కాబట్టి కమిట్మెంట్స్ వింటున్నాం. దాని మీద ఒపీనియన్ ఏంటి? అది నాకు సంబంధించిన విషయం కాదు. బికాస్ ఐఎమ్ నాట్ అన్ యాక్ట్రెస్, ఐఎమ్ అన్ యాక్టర్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? నాకు అనుభవం అయితే కదా. నన్ను ఎవరు కమిట్మెంట్ అడగలేదు. 830 రూపాయలు అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు మీరు 300 కోట్లు తీసుకున్నారంటే ఒక్క సినిమాకి. ఒక్క గుడ్డు తెచ్చుకొని అది ముగ్గురికి ఇచ్చేది, నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి. పేదరికాన్ని అనుభవించాను కాబట్టి కోట్ల రూపాయలు సంపాదించాలి అని అనుకున్నాను కసితో. ఇప్పుడున్న జనరేషన్ లో లివింగ్ రిలేషన్షిప్స్ అని, లవ్ అని కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాటి రిజల్ట్స్ ఏమిటి? అంటే కొన్ని హ్యాపీగా ఎండ్ అవుతున్నాయి, కొన్ని అసలు మనిషి యొక్క పుట్టుక అన్నది ఏమిటో తెలుసుకుంటే మనిషి ఎలా జీవించాలని నేర్చుకోవాలి. సార్, దేవుడు మీ ముందుకు వచ్చి ఇప్పుడు వెంటనే చిటుకులో తీరుస్తానంటే ఏ కోరిక కోరుకుంటారు? చావు. అదేంటి సార్ అంత మాట అన్నారు? అంతే కదా వర్ష, ఇది ప్రిపేర్డ్. ఆల్ ఆఫ్ సడన్ చెప్పింది కాదు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు గో రైట్ నౌ. అయితే ఫుల్ ఆన్ లో ఉన్నాను, ఎందుకంటే మన ముందు కూర్చుంది మురళీధర్ గారు. సార్ నేను మేడం సార్. నో ప్రాబ్లం సార్, వీ కెన్ సే సార్ ఆల్సో. అసలు ఎంత బ్రైట్ గా ఉన్నారంటే నేను మీ పక్కన తుస్సిలా ఉన్నాను సార్ అని మీరు అనుకుంటున్నారు. అని నేను అనుకుంటున్నాను. బయట జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు సార్? మీ అంత బ్రైట్నెస్ ఇక్కడ ఎవరుంటారు? మీ వెనకాల ఉండే కామెంట్స్ మీకు తెలియదు కదా. మేము వింటావా? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. నేను ఎంత పెద్ద ఫ్యాన్ నీకు? సార్, మీరు ఇలా చెప్తే నాకు నచ్చలేదు. మీరు స్వీట్ పెట్టి పేరు చెప్పండి సార్. సోంపాపిడి. నేను చెప్పండి. నా పేరు, దీని పేరు కాదు. అయితే చెప్తా. ఇప్పుడు ఎవరిని అడిగినా ఫాదర్ అంటే మీ పేరు మాత్రమే పలుకుతుంది. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా చిత్రంగా ఉన్నది వర్ష. నా జీవితము ఇలాగా ఒక కలర్ఫుల్ లైఫ్ ఇప్పుడు, కష్టాల లైఫ్ అప్పుడు. అంటే కష్టాల లైఫ్. సర్వీస్ లో ఉద్యోగం చేయటము, కుటుంబము, భార్య, పిల్లలు, వాళ్ళ బాగోగులు ఇవన్నీ చూసుకోవడం అనేది కష్టాల కడలే అది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు అటువంటి చిరాకులు ఏవి లేవు. ఎందుకంటే నా ఐఎమ్ ఫ్రీ బర్డ్. సర్వీస్ చేసుకున్నాను కంప్లీట్ గా, శుభ్రంగా. టర్మినల్ బెనిఫిట్స్ అన్ని వచ్చేసినాయి. మంత్లీ నాకు అంతో ఎంతో కొంత పెన్షన్ వస్తున్నది. నేను హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నింటికి రెడీగా ఉన్నాను. అన్నిటికి అంటే సార్ పరిగెత్తమంటే పరిగెత్తా. అలా అంటారా? అయితే సూపర్.
అందుకని నాకు ఇప్పుడు ఇది కలర్ఫుల్ లైఫ్ లాగా అనిపిస్తుంది. మీరు ఈ ఫీల్డ్ కి రాకముందు జాబ్ చేసేవారు సార్? ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. ఓకే సార్. మంత్లీ ఎంత వచ్చేది సార్ మీకు శాలరీ? 835 రూపాయలు వచ్చేవి. నెలకి 830 35 రూపాయలు. సంవత్సరానికి నా ఇంక్రిమెంట్ 15 రూపాయలు. సార్ మీరు అప్పుడు 830 రూపాయలు అప్పుడు తీసుకున్నారు, కానీ ఇప్పుడు మీరు 300 కోట్లు తీసుకున్నారంటే ఒక్క సినిమాకి. నీ దాకా వచ్చిందా వార్త? అది నాకు షాక్ అయింది అసలు. 300 కోట్లు ఒక్క సినిమాకి ఎలా తీసుకున్నారు సార్? అసలు ఎలా ఇచ్చారు? ఇది సీక్రెసీ మెయింటైన్ కాకపోవడం అంటే ఇది చెప్పాను నేను వాళ్ళకి, ఎంతో చెప్పాను. వద్దు సార్ ఇది విషయం లీక్ కావద్దు. ఎలా ఇచ్చారు సార్ 300? అది కాదు కదా, రేపు పొద్దున నా పరిస్థితి ఏమిటి? ఐటీ వాళ్ళు వస్తే సగం నాకు ఇచ్చానని చెప్పండి సార్. నమ్మరు కదా. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ 300 కోట్లు కలెక్షన్ వచ్చింది. ఎప్పుడు అది? అప్పుడే ఎప్పుడు సార్ రిలీజ్ అయిన 15 డేస్ లోపలే. అదే అసలు ఇప్పుడు చాలా దాటిపోయింది కదా. ఇప్పటికి స్టిల్ రన్నింగ్. నేను లెక్కలో చాలా పర్ఫెక్ట్. అర్థమైపోతుంది. నేను అకౌంట్స్ విభాగంలో పనిచేశాను ఎలక్ట్రిసిటీ బోర్డులో. అంటే ఇంకొకటి వర్ష కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే, ఇవి రుణానుబంధాలు అనుకోండి, కర్మఫలం అనుకోండి, లేకుంటే స్వాభావికంగా వచ్చేటువంటి కొన్ని అలవాట్లు అనుకోండి, వాటికి రిలేటెడ్ గా మన జీవితం కనుక సాగిపోతే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం అనుకుందాం. యాజ్ ఎ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం నీకు అయితే, నీకు వేరే జాబ్ ఒక నాట్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ జాబ్ వస్తే నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది? అన్కంఫర్ట్ కదా. అదే మ్యాథమెటిక్స్ లో నీకు జాబ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, నీకు కంఫర్టబుల్ గా ఉంటుంది, నువ్వు ఇంకా దాంట్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. అలాగా నాకు కొంచెం అకౌంట్స్ అంటే అకౌంట్స్ అంటే సిస్టమేటిక్గా ఉండాలన్నా, డిసిప్లిన్డ్గా ఉండాలన్నా కూడా, పద్ధతిగా ఉండాలన్నా కూడా నాకు నా స్వభావ సిద్ధంగా అలాగా ఉంటుంది. కాబట్టి నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను ఎలక్ట్రిసిటీ బోర్డులో. ఓకే పైగా నాకు దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది, వచ్చింది, అద్భుతమైన పేరు వచ్చింది. అది చాలు నా ప్రాణానికి. అంతే కదా సార్. ఇప్పుడు మనం చేసే వర్క్ లో మనం అనుకునే దానికంటే ఎక్కువ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా హ్యాపీ. మొత్తం అందరినీ ఇట్లా ఊపేశారు ఒక్క సినిమాతో, డీజే టిల్లు. ఆ మూవీకి ముందు మీరు ఎలా ఉండేవారు? ఆ మూవీ తర్వాత మీ లైఫ్ లో చేంజెస్ ఏమైనా వచ్చాయా? అంటే ఆర్టిస్ట్గా నేను నిలదొక్కుకోవాలి, మంచి మంచి పాత్రలు చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, బాగా పాపులర్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని అనిపించుకోవాలి. ఆ విధంగా నాకు ఒక బలమైనటువంటి కోరిక ఉండేది. ఓకే సార్. దానికోసం నేను తిరగని ఆఫీస్ లేదు, కలవని మనిషి లేడు. మీరు ఆఫీసులు మొత్తం తిరిగారా సార్? ఎక్కడ ఆఫీస్ ఇప్పుడు వర్ష ఇక్కడ కనిపించేది సార్, మీరు వెళ్తున్నారు కదా మాదాపూర్ నా పక్కనే ఒక ఆఫీస్ ఉంది సార్ అంటే వెళ్ళేవాడిని. అసలు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు సార్? కొన్ని 100 ఇచ్చుంటారు. కొన్ని 100 ఆడిషన్స్ ఇచ్చారు. కొన్ని 100 ఇచ్చాను. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, నేను ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ అయింది, అక్కడ అనౌన్స్ చేశారు అని అంటే ఆఫీస్కి వెళ్ళడమే, ఓకే, ఫోటో ఇవ్వడమే. కాకపోతే ఏంటంటే నా ఎంట్రీ జస్ట్ గేట్ లోపలికి ఎంటర్ అయితే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ వరకు నా ఎంట్రీ ఉండేది. ఇంకా అంతకన్నా ముందు వెళ్ళేది కాదు. అంటే ఎవరో ఒకరు చిన్న వాళ్ళు ఫోటో తీసుకునే వాళ్ళు, సరే ఉండని అనేవాళ్ళు, ఆ డ్రాలో వేసేసుకునే వాళ్ళు, అది రొటీన్ గా జరిగే పనే. కాకపోతే నాకేంటంటే ఆ డైరెక్టర్ గారినో కో డైరెక్టర్ గారినో కలిసేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, మీరు నన్ను నమ్మండి సార్ అని చెప్పుదామని అనుకుంటే నాకు ఎవరు అటువంటి అవకాశం కలగలేదు. మీరు ఆఫీస్ లో ఉండగానే ఇవన్నీ ట్రై చేసేవారు సార్? మీ జాబ్ లో ఉండగానే ఆడిషన్స్ కి వెళ్ళాను? ఇది అయిపోయిన తర్వాత నేను జాబ్ లో ఉన్నప్పుడు టీవీ సీరియల్స్ లో చేసేవాడిని అడపదడప. ఈటీ వాళ్ళు అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు అనమాట. చిన్న క్యారెక్టర్ ఉన్నా సార్, పొద్దున రండి, మీరు మార్నింగ్ 6 o'clock 7:30 కల్లా రండి సార్, మిమ్మల్ని 10 o'clock కల్లా పంపించేసేస్తాం అని అనేవాళ్ళు. లేకుంటే మీరు ఆఫ్టర్ లంచ్ ఒక 4 o'clock అట్లా రండి సార్ ఆఫీస్ నుంచి. వాళ్ళకి తెలుసు నేను జాబ్ ఎంప్లాయ్ అని. మీరు 4 o'clock రండి చేసుకుందామంటే రాత్రి 9 అయినా 10 అయినా 12 అయినా కూడా ఇబ్బంది లేకుండే. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత నేనేమనుకున్నా అంటే, మనకు టీవీ సీరియల్స్ అడపదడప చేస్తున్నాం కదా, ఈ టీవీలో చేస్తున్నాం కదా, ఇక మనకు ముమ్మరంగా సీరియల్స్ లో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ వచ్చేసి మనం ఒక 2-3 ఏళ్ల పాటు ఒక సీరియల్ లో కంటిన్యూ కావచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ 1-2 చిన్న వేషాలు రావడం కూడా చాలా కష్టం అనేటువంటి పరిస్థితి నాకు 1 month కష్టపడితే కానీ తెలియలేదు. నేనేమనుకున్నా చాలా క్యాజువల్ గా వచ్చేస్తే ఆడిషన్ కి వస్తే కాల్ చేస్తారు, ఆడిషన్ కూడా లేదు. ఆ ఆఫీస్కి వెళ్ళడము, కలవడము, ఒక ఫోటో ఇవ్వడము, రావడం, వాళ్ళు పంపిస్తామని చెప్పేసి అనడము, పిలవకపోవడము. ఇంకా మనం ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కొద్ది రోజులు, ఎందుకు సార్ ఇల్లు దగ్గర కదా, ఇంట్లో ఏం చేస్తాం మనం, నాకు పని కావాలి, ప్రతిరోజు పని కావాలి నాకు. అంటే ఇంట్లో ఉండలేకపోయేవారు మీరు? పొద్దున 10:15 కు బయటకు వెళ్ళాను అని అంటే నేను ఖచ్చితంగా ఆఫీస్ లో 10:30కి ముందు ఉండాల్సిందే. ఆ తర్వాత 5కు అందరు వదిలిపెట్టినా నా వర్క్ లోడ్ ని బట్టి, నా యొక్క మెంటాలిటీని బట్టి నేను 5, 6, 7, 8 వరకు ఆఫీస్ లో ఉండేవాడిని. ప్రతిరోజు పని ఉండదు కదా.
5 గంటలకు 5:30 అయిపోతే అటు నుంచి డైరెక్ట్గా రవీంద్ర భారతికి వెళ్ళిపోవటం, రవీంద్ర భారతిలో ఒక మంచి ప్రేక్షకులు అక్కడ కూర్చోవటం, ప్రోగ్రామ్ ఏదున్నా కూడా దాన్ని ఎంజాయ్ చేయటం, ఓకే 9 గంటలకు ఇంటికి వెళ్ళటం. అదే సార్, అసలు ఈ మూవీ ముందు మూవీ తర్వాత మీకు ఎట్లాంటి చేంజెస్ ఉన్నాయి? డీజేటీలు ముందు డీజేటీలు తర్వాత కదా, అవును. ఈ కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఒక 2-3-4 సినిమాలకు చేశాను. ఓ కంపెనీ ఆర్టిస్ట్ లో కూడా వెళ్ళాలి. ఎస్ చేశాను. 1000 రూపాయలు పర్ డే, 1000 రూపాయలు సార్ అని, 1000 అని, 1500 అని, కొంతమంది 750 అని. మీరు అలా కంపెనీగా వెళ్ళి 1000 రూపీస్ కూడా తీసుకున్నా. ఏ మూవీ సార్? ఏ మూవీకి వెళ్ళారు ఫస్ట్? ఫస్ట్ అని కాదు, ఇది సముద్ర గారి డైరెక్షన్ లో, వి సముద్ర గారు అని డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా. కృష్ణరాజు గారు, ప్రియమణి గారు, వినోద్ కుమార్ గారు, ఇంకెవరెవరో ఉన్నారు, పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా, ఈ పెద్ద సినిమా దొరికింది కదా అనుకున్నాం. కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆయన వెనక ఆ కృష్ణరాజు గారి బలగము, జనాలందరూ ఆయన చుట్టూ ఉంటారు అనమాట. ఆ జనాలు నేనున్నాను. అది నా మొట్టమొదటి సినిమా ఎంట్రీ. ఆ తర్వాత నేను ఏం చేశాను తెలుసా? ఇప్పుడు ఆడిషన్కి వెళ్తే, సినిమా ఆఫీసులకు వెళ్తే, కృష్ణరాజు గారు చెప్పిన డైలాగులు నేను అక్కడ చెప్పాను. అంటే మీరు వెనకాల నుంచి ఒక సినిమా చేసి ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో ఎవరైతే క్యారెక్టర్ ఆ డైలాగ్ చేశారో ఆ డైలాగ్ ఆడిషన్ ఇచ్చేవారు. అక్కడ ఆడిషన్ అవే డైలాగులు చెప్పేవారు ఆడిషన్, ఎందుకంటే అది కొంచెం పవర్ఫుల్ గా ఉన్నది. అది మీరు విన్నారు సార్, బాగా ఇంక ఫోకస్ పెట్టేస్తారు ఇంకా వెనకుండా. దానికి చాలా టేకులు అయినాయి, రకరకాల కారణాల వల్ల ఒక 10-12 టేకులు అయినాయి. ఇక నాకు మామూలుగానే నేను 1-2 సార్లు చెప్పేస్తే నాకు గ్రహించే శక్తి ఉన్నది. ఇక 10-12 సార్లు అనేటప్పటికీ 6 సార్లు చెప్తుంటే నేను చెప్పుకునేవాడిని. అట్లా ఫస్ట్ సినిమా అదొకటి చేశాను. బ్రహ్మోత్సవం, మహేష్ బాబు గారి సినిమా బ్రహ్మోత్సవం ఒకటి వెళ్ళాను. అదే మహేష్ బాబు గారి సినిమా మళ్ళీ ఒకటి ఆగడికి వెళ్ళాను. 4 సినిమాలకి నేను ఈ విధంగా వెళ్ళి నేను చేసింది ఏమిటి అని అంటే, అసలు షూటింగ్ ఎలాగ జరుగుతుంది, ఒక డైరెక్టర్ యాక్టర్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు, ఫోకస్ చేశారు. అంటే అది వెదర్ ఐఎమ్ సూటబుల్ ఆర్ నాట్ తెలుసుకోవాలి. మన కోరిక ఉంటుంది. నేను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, సినిమా యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, పాపులర్ యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఫీల్డ్ అని నా మనసు లోపల ఉన్నాయి కదా. మరి అన్నప్పుడు మనం వెదర్ వీఆర్ ఫిట్ ఆర్ నాట్. ఇలా వెళ్తే మళ్ళీ పెద్ద క్యారెక్టర్లు రావు అనేది భయం? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. ఖచ్చితమైనటువంటి నమ్మకంతో నేనున్నాను. నాకు అవకాశం ఇస్తే డెఫినెట్ గా నేను దాన్ని నిలబెట్టుకుంటున్నాను అనే నమ్మకం నాకున్నది. మళ్ళీ మన మాట మన ఇద్దరి మధ్యలోనే ఉంటది ఇది. ఓకే సార్, అప్పుడు మీరు 1000 రూపాయలు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు డబ్బులది ప్రాధాన్యత కానే కాదు. వాళ్ళు ఇవ్వడము సంతోషంగానే ఇస్తారు, నేను తీసుకోవడం సంతోషంగానే తీసుకుంటాను. ఎంత తీసుకున్నా కూడా వాళ్ళు నేను ఇద్దరం తృప్తికరంగానే ఉన్నప్పుడు అది ఎంతైనా కూడా మనం దాని గురించి ఆలోచన ఉండదు. వచ్చినప్పుడు సంపాదించేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి, నాకు కూడా. సో మరి మీరు ఇలా అడ్జస్ట్ అయ్యి మరి ఓకేనా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల పేషెన్స్ ఉండాలి. ఓపిక అంతా ఇంత ఓపిక కాదు, చెప్పలేనంత ఓపిక ఉండాలి. తర్వాత మనం చేసే పని మీద మన ఫోకస్ ఉండాలి, మన ఏకాగ్రత ఉండాలి. నిన్న నేను గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళా. తలుచుకున్నప్పుడు నేను గోల్కొండ ఫోర్ట్కి వెళ్తా, మా అంకారమ్మ టెంపుల్ ఉంది, అక్కడ దాకా వెళ్ళి వస్తా. ఈసారి వెళ్ళడానికి నేను కొంచెం భయపడ్డాను. ఎందుకు సార్? మా ఆఫీస్ లో ఒక అటెండర్ ఉండేవాడు, అతను నేను ఇద్దరు కలిసిపోయాను. నా వయసు అప్పుడు 57, ఆయన వయసు 40. నేను చకచక ఎక్కుతుంటే ఆయన ఎక్కడో నిలబడి మీరేం సార్ అట్లా అవుతున్నారు అంటున్నాడు. అట్లా నేను చకచక ఎక్కిన నేను ఇప్పుడు ఎక్కగలనా లేదని చెప్పేసి సరే రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నాను. అక్కడ నాకు కొంతమంది పిల్లలు కనిపించారు. స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పారు ఏమిటంటే, మేము జూనియర్ ఆర్టిస్టులం సార్ అని. అంత యంగ్స్టర్స్, అంత 18-25 మధ్యలో ఉన్నవాళ్ళు. ఏంటి మీరందరూ పైకి వెళ్ళి కిందికి వస్తున్నారా, కింది నుంచి పైకి వెళ్తున్నారా? నేనేమో కింది నుంచి పైకి వెళ్తున్నా. లేదు సార్ మేము షూటింగ్ కోసం వచ్చామన్నారు. ఓకే షూటింగ్ మీరేం చేస్తున్నారు అని అడిగినాను. మేము జూనియర్ ఆర్టిస్ట్ సార్ అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి అని. అదే సార్ ఊరికే నిలబట్టాము అక్కడ అన్నారు. ఓకే సార్ మేము యాక్టర్లను కావాలనుకుంటున్నాం సార్ మేము కూడా అన్నాడు. మరి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు అని. ఇట్లా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తున్నాం సార్, ఎంత ఇస్తున్నారు మీకు అంటే 500-600 ఇస్తారు సార్. డైలాగ్ ఇస్తున్నారా? డైలాగులు చాలా తక్కువ వస్తాయి సార్, ఎప్పుడో ఒకసారి చెప్తాము, మిగతా అంతా ఇప్పుడు. మరి మిగతా అంతా మీరు ఈ విధంగా మీరు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే మీరు యాక్టర్ కావాలి అని అనుకుంటే, యాక్టర్ కావాలంటే వేరే కదా. జూనియర్ ఆర్టిస్ట్గా కొంతమంది పాపం వాళ్ళ అవసరం మేరకు, వాళ్ళ పరిస్థితుల మేరకు వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఆర్టిస్ట్ కావాలనుకున్నప్పుడు, నువ్వు ఒక యాక్టర్ కావాలనుకున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా పోతే నీకు ఉపయోగం ఉండదు కదా. దానికోసం ఏం ప్రయత్నం చేసినాం, మేము ఒక యూట్యూబ్ పెట్టుకున్నాం సార్. యూట్యూబ్ ద్వారా మేము చేయాలనుకో. యూట్యూబ్ ద్వారా చేస్తే నీకు ఏమొస్తుంది, దానివల్ల డబ్బులు వస్తే ఏమో, కానీ నువ్వు నీ లోపల నటన రాదు కదా. అసలు నువ్వు యాక్టర్ అని ఎట్లా అనుకుంటున్నావు అని అడిగిన నేను.
నువ్వు డైలాగ్ చెప్పగలను అనుకుంటున్నావా, నువ్వు పర్ఫామ్ చేయగలను అనుకుంటున్నావా, లేదు సార్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు అంటే అట్లా కాదు. నువ్వు యూట్యూబ్ పెట్టుకుని నువ్వు యాక్టర్ అవుదామని సరే, ఎవరో ఒకరిద్దరు పాపం అక్కడ ఇక్కడ వాళ్ళ అదృష్టం కొద్దీ బాగా అయ్యారో, లేకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నారో, వాళ్ళ కష్టం ఫలించి వాళ్ళు అయ్యారో. కానీ అందరూ యూట్యూబ్లో పెట్టుకున్నంత మాత్రం యాక్టర్ అయిపోతారని అనుకోవడానికి కాదు. మీరు బాగా ట్రైనింగ్ తీసుకోండి, ఎక్కడైనా నటన నేర్చుకోండి. నటన నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మీరు నాటకాలు వేయండి, లేకుంటే నాటకాలు చూడండి. ఈరోజు రవీంద్ర భారతిలో ఒక నాటకం ఉన్నది సాయంత్రం, మీరు రండి అక్కడికి, అక్కడ చూడండి. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూస్తే, స్టేజ్ మీద ఒకసారి మీరు యాక్టింగ్ చేస్తే, ఆ తర్వాత మీ లోపల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్కు ఏదైతే ఫోటోగ్రాఫ్ ఇస్తున్నావో, రేపు నువ్వు అదే ఆఫీస్కు తీసుకొని ఫోటోగ్రాఫ్ తీసుకొని నేను డైరెక్టర్ గారిని కలవాలి, కో డైరెక్టర్ గారిని కలవాలి సార్ అని చెప్పేసి కొద్దిసేపు కూర్చొని వాళ్ళకి కలిసి వస్తావు నువ్వు. ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. ఎవరు అదృష్టం బాగున్నాడో వెళ్ళిపోతుంది అని చెప్పి. అయితే కొత్త వాళ్ళు ఏం చేయాలి అని అంటే, వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉండాలి. ప్రఖ్యాతమైనటువంటి కళాకారులు ఎవరైతే, ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైనా తీసుకోండి, వాళ్ళ లోపల స్వతసిద్ధంగా కొంత కళ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ నటన నేర్చుకోండి, దానికి మీరు కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత మీరు చేసుకుంటే బాగుంటుంది అని అన్న. ఆ డీజే ఇల్లు నాకు ఇంకా డౌట్ ఉండిపోయింది సార్. అదే డిజిటల్కు ముందు మనము ఈ విధంగా ఆఫీసులకు వెళ్ళేసి ఫోటోలు ఇచ్చేసి ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని అనడం జరిగింది. అడిగారు. ఆ తర్వాత నాకు డిజిటల్ అవకాశం వచ్చింది. డిజిటల్ పెద్ద విజయవంతమైంది. కలిసి వచ్చిన ఇంకొక అంశం ఏంటంటే, నేను చేస్తున్న ప్రతి సినిమా దాదాపుగా సక్సెస్ అయింది. అవును సార్, అవును. 1-2 సినిమాలు సరిగా ఆడలేదేమో కానీ అన్ని సినిమాలు నేను చేసినవి రిలీజ్ అయినవి బాగా ఆడినాయి. పైగా నాకు మంచి పేరు తెచ్చి దాని ద్వారా ఇంకో 2 సినిమాలకు అవకాశాలు వచ్చినాయి. సో బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఏదైనా గొడవ అయితే ఆ డీజే తిల్లు ఫాదర్ని చూసి నేర్చుకోనా అట్లా అయిపోయారు. ఇప్పుడు మీరు అందరికి ఒక మంచి ఫాదర్, ఎంటర్టైన్మెంట్ ఫాదర్ అంటే మీ పేరే చెప్తున్నారు అందరూ. సో మీరైతే ఎంత అయితే కష్టపడ్డారో అంత రిజల్ట్ అయితే మీకు దొరికేసింది సార్. ఇప్పుడైతే మీకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీయా సార్? దాని గురించి నాకేం బాధ లేదు. ఎందుకు బాధ లేదంటే, చాలా పేద కుటుంబంలో పుట్టా. వర్ష, నీకు చెప్తున్నా, ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో చెప్తాను. నేను ధనవంతుడిని కావాలి, కోట్ల రూపాయలు సంపాదించాలి అని అనుకున్నాను. కసితో ఇష్టంతో కాదు. అంత పేదరికాన్ని చూశాను. డబ్బులు సంపాదించి నేను ఎంజాయ్ చేయాలంటే గుర్తొచ్చింది వర్ష, నాకు ఇప్పుడు ఈ డబ్బులు కానీ, ఎంజాయ్మెంట్ కానీ, సుఖాలు అనుభవించటం కానీ, సౌకర్యాలు పొందటం కానీ నాకేమాత్రం ఇష్టం ఉండదు. నేను చాలా సాదాసీదాగా ఉండాలని కోరుకుంటాను, సాదాసీదాగా ఉంటాను. నిన్న అదే చెప్పాను కదా, అక్కడికి వెళ్తే మీరేంటి సార్ ఇంత సింపుల్గా ఉన్నారు అన్నాడు. జీవితం అయ్యా ఇది, అది సినిమా. సో మీరు ఎంత పేదరికాన్ని అయితే చూసారో అంతే పేదరికాన్ని ఇప్పటికీ నేను అనుభవించాలని అనుకుంటున్నాను. డబ్బులు ఉండొచ్చు నా దగ్గర, ఇంకా వస్తుండొచ్చు. మీలో చేంజెస్ మాత్రం ఏమి చేంజ్ లేదు. రాకూడదని దేవుని కోరుకుంటున్నాను. రియల్లీ అంతేనా సార్? నో చేంజ్. ఇప్పుడు నువ్వు నాకు ఏమైనా డబ్బులు ఇవ్వాలని అనుకున్నావు అనుకో, నేను వదలను. నేను నీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలనుకో, పొరపాటు, అది పొరపాటునే. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి, ఇప్పుడు నేను ఈ క్షణానికి ఐజాన్ నవ్వు ₹1 ఎవరికి బాకీ లేదు. నేను సింగిల్ రూపీ, అంత పకడ్బందీగా, అంత పక్కాగా, అంత ప్రణాళికతో ఉంటాను. బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటారు. చిన్నప్పుడు వర్ష నేను అనుభవించిన బాధలు చాలా ఉన్నాయి వర్ష. పేదరికం. మేము 5 సంతానం. అమ్మ నాన్న కష్టపడుతున్నారు. అప్పట్లో అమ్మ గృహిణి, ఏ ఇంట్లో అయినా అమ్మ గృహిణి. నానొక్కడే సంపాదించేవాడు. ఇంట్లో ఎంతమందినో నానొక్కడే సంపాదించేవాడు. అవును సార్. అలాగా నేను బాగా పేదరికాన్ని అనుభవించాను. కాబట్టి ఎప్పుడైనా ఒక రుచికరమైన భోజనం చేయాలంటే పండగే, దసరా. ఆ దసరా రోజునే ఈ రోజు మనం అనుకునే బిర్యానీ కానీ, బగారా కానీ ఇయర్లీ వన్స్. దసరా రోజు, సంక్రాంతి రోజు. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఖచ్చితంగా నేను కొన్ని కోట్లు సంపాదించాలని అనుకున్నాను. సాధ్యమవుతుందో కాదు తెలియదు. నా మనసులో ఏర్పడ్డ కసి. అంటే అంత లోపల బాధ ఉందా సార్? అదేంటి, చెప్పులుండేవి కాదు కాళ్ళకి. ఒక నెక్కరు ఈ రోజు వేసుకుంటే మరి దసరాకే, అప్పుడు దసరాకి బట్టలు కుట్టించేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళు తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే మాట ఇందాకే మనం మాట్లాడుకున్నాము. కానీ ఆ డబ్బులు సంపాదించాలనే వేలో చాలా చెడు పనులు కానీ ఇంకేదో ఒకలాగా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు కొంతమంది. అందరూ కాదు, కొంతమంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అసలు 6 Cలు ఉన్నాయి వర్ష. ఈ 6 Cలని మనం ఎప్పుడు అవాయిడ్ చేయాలి అని అంటారు. క్రిటిసిజం, క్రయింగ్, కాంప్లిమెంట్,
కంపారిజన్. కంపారిజన్ ఇట్లాగా ఈ 6 సీలను మనం పక్కకు పెట్టేసేస్తే ఇప్పుడు నీతో నాకు పొరికేమిటి? నేను ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చినాం. సార్ నీకు కొన్ని ఆపర్చునిటీస్ బాగా వచ్చినాయి, నాకు ఆపర్చునిటీస్ రాలేదు. నీకు ఆపర్చునిటీస్ వస్తున్న సందర్భంగా ఇంకా మంచి బెటర్మెంట్స్ కోసం నువ్వు ఒక కారు కొనుక్కుంటావు. నేను కింద మీద వరకు బైక్ కొనుక్కున్నా. నువ్వు కారు కొనుక్కున్నావు, నేను ఎందుకు ఎడవాలి? ఆపర్చునిటీస్ వైపు నేను వెళ్ళాలి కదా, ఆ ప్రయత్నం చేసుకోవాలి కదా. అవసరమైతే వర్షం అడగాలి కదా, వర్షం నాకు కూడా కొంచెం హెల్ప్ చేయవా అని చెప్పేసి అడుగు. ఇంకో సంవత్సరం తర్వాత నువ్వు కూడా కారు కొనుక్కో. కంపారిజన్ చేసి నువ్వు వాళ్ళని పోల్చుకొని నువ్వు బ్రతకడానికి ఎప్పుడైతే అలవాటు పడతావో నీవు ఇంకా అడుగు ముందుకు వేయలేవు. సో దానివల్ల చాలా కష్టాలు పడ్డం, బాధలు పడ్డం ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి సార్. వాళ్ళ కోసం ఇప్పుడు ఇప్పుడు మన సెట్ లోకి ఒక వ్యక్తి ఈ రోజు వచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాడు ఒక నెల, ఒక 2 నెలలు, ఒక 3 నెలలు అబ్జర్వ్ చేయాలా. వర్షం ఏం చేస్తున్నది, వచ్చిన అతను ఏం చేస్తున్నాడు, కెమెరామెన్ గారు ఏం చేస్తున్నారు, డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు, లైట్ ఎట్ నుంచి వస్తున్నాయి, సెట్ ఏ విధంగా చేస్తున్నాము, ఇవన్నీ అవగాహన చేసుకోవాలి లేదా. 15 రోజులు కాదు నేను ఎప్పుడు డైరెక్టర్ అయితే అంటాడు. అలానే ఉన్నారు సార్. అందుకే అక్కడ ఏమైతుందంటే ఈ 15 రోజుల అనుభవం కూడా పోతున్నది వర్ష. ఇది కూడా ఫోకస్ పోతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 15 రోజుల లోపల నీ థాట్ ఎంతసేపు అక్కడ ఉందే తప్ప నేను చేయాల్సిన పని ఏమిటి అని చేస్తూ మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేసుకో. అక్కడ నీకు డెవలప్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడైపోతా అని చెప్పేసి మురళీధర్ గౌడ్ వచ్చి ఇప్పుడు నేను కూడా మురళీధర్ గౌడ్ లెక్క ఎప్పుడైపోతాను అని అంటే నీ అదృష్టం బాగుంటే అవుతుండొచ్చు. మరి మురళీధర్ గౌడ్ ఎందుకు అయ్యాడు, ఎలాగయ్యాడు? ఒక చిన్న సూక్ష్మం ఏముంటుందంటే దాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలి. కష్టపడ్డ వాళ్ళందరూ, మరి నేను కూడా 30 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా, 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా, 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా అనే వాళ్ళు కూడా పాపం బాధతో అంటుంటారు. రియల్ గా కూడా సిన్సియర్ గా కష్టపడుతున్నారు. కానీ కర్మఫలం లేకపోతే, నీకు అదృష్టం లేకపోతే ఎంత కష్టం రాలేము. అది అవసరం. అదృష్టం అనేది ఒకసారి మిమ్మల్ని తాకితే మీ కష్టం అంతా బ్రైట్ గా అయిపోతుంది. అయితే కష్టపడే వాడికి ఏనాటికైనా అదృష్టం అనేది తగులుతుంది అన్నది నా భావన. సక్సెస్ లో ఉన్నప్పుడు చాలా మంచి విషయాలు చూస్తాము, అందరూ మన చుట్టే ఉంటారు, అన్ని బాగుంటాయి సార్. ఏది మనం దగ్గినా బాగుంటుంది, తుమ్మినా బాగుంటుంది, బయటికి వెళ్ళినా బాగుంటుంది. మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు అసలు మన చుట్టుపక్కల ఎవరు ఉండరు, మనల్ని పలకరించే వాళ్ళు ఉండరు. సో మనం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో దానికి మీరు ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేటివి చీకటి వెలుతురు నువ్వు ఎంత అనుభవించినావో చీకటిని కూడా అదే విధంగా అనుభవించాలి, తప్పదు కదా. నిరంతరం వెలుతురులో ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆ జన్మ అదృష్టవంతులు ఉంటారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు వచ్చారు సార్, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయన అదృష్టం బాగుంది, ఉన్నారు. అదృష్టం అది అంతే, దాన్ని ఎవరు కాదలేరు. మరి సార్తో సమానంగా ఉన్న వాళ్ళు, ఆయనకన్నా ముందు సీనియర్స్ ఉన్న వాళ్ళు, ఆయనకన్నా తర్వాత వచ్చిన వాళ్ళు, ఎంతమంది వచ్చిపోయిన వాళ్ళు లేరు, ఎంతమంది ఆయనకన్నా ముందు ఉన్న వాళ్ళు లేరు. వ్యక్తి పేరు తీసుకున్నాను కాబట్టి చెప్పాలి దానికి. ఆయన ఏమన్నారంటే ఒకసారి అందరూ చాలా మంది నన్ను ఇంకెప్పుడు పోతాడు వీడు, ఇంకెంతకాలం ఉంటాడు వీడు అని అనుకుంటున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒక్కటే, అయ్యా నేను తెర మీద ఉన్నాను, తెర మీద ఫోకస్ వస్తున్నది. ఒకానొక సమయంలో నా మీద ఫోకస్ ఉండకూడదు, కానీ ఆ ఫోకస్ వేసేవాడు పడుకున్నాడు, అది ఫోకస్ అలాగే ఉండిపోయింది. దాన్ని నేనేం చేయాలి? నేను ఇంకా 40 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నాను ఫీల్డ్లో, టాప్ లెవెల్లో అంటే స్విచ్ ఆఫ్ కావట్లేదు. అక్కడ నా చేతుల్లో ఏం లేదు. మరి ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం మనం? జరిగేది జరుగుతుంటుంది. దేని మంచి అయినప్పుడు సంతోషపడటం ఓకే, ఒప్పుకుందాం. చెడు జరుగుతున్నప్పుడు మాత్రం బాధపడవలసిన పని లేదు. ఎప్పుడు మన మీద లైట్ ఫోకస్ ఉంటుందని అనుకోవటానికి కూడా కరెక్ట్ కాదు. బలగం సినిమాలో మీరు నల్లి బొక్కల కోసం చాలా గొడవ పడ్డారు. అలా మీ రియల్ లైఫ్ లో ఎవరితోనైనా గొడవ పడ్డారా సార్? సమస్య లేదు, అటువంటి పరిస్థితి రాలేదు, అటువంటి అవసరం కూడా లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క గొడవ కూడా? కాకపోతే ఒకటి చెప్పాను కదా, నేను పేద కుటుంబం నుంచి వచ్చానని. ఒక్క గుడ్డు తెచ్చుకొని ఉడకబెట్టుకుంటే మా అమ్మ అది 3 ఇచ్చేది, నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి. గొడవ లేదు, కానీ చెప్తున్నా, షేరింగ్ అంటే చెప్తున్నాను అంటే అది నాకు గుర్తొచ్చింది. ఈ నల్లి బొక్కల గురించి, మూలు బొక్కల గురించి కొట్లాడుతున్నది ఏం లేదు, కానీ మేము అప్పుడు మా చిన్నతనంలో మా అమ్మ చేసిన అది. అంటే బేసిక్ గా అయితే మీ రియల్ లైఫ్ లో గొడవలు అనేది లేదు. ఈ విషయమే కాదు, నేను ఏ విషయంలో గొడవ పడను, సైలెన్స్ గా వెళ్ళిపోతాయి. మ్యాడ్ సినిమాలో ఒక రేంజ్ లో చేశారు, చాలా బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు మ్యాడ్ 2 ఎలా రాబోతుంది? సెకండ్ హీరో మీరే అని విన్నాను నేను. దాంట్లో 4 హీరోలు. లేదు, నేను హీరోని కాదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మార్చి 29 నాడు సూపర్ డూపర్ మూవీ మ్యాడ్
స్క్వేర్. అంతే అంటారా? అసలు వేరే రేంజ్ ఉంటుందా? లేదు. నువ్వు ఫస్ట్ షో సినిమాకి వెళ్తావు కదా, నువ్వు అక్కడే కూర్చొని సెకండ్ షో టికెట్ తెప్పించుకుంటావు. సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అందులో? చాలా చాలా బాగుంది. కళ్యాణ్ శంకర్ గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, చాలా బాగా చెప్పారు, చేసి చూపించారు. అన్న అని బాగా చేయించాడు. మీకు ఏదైనా రొమాంటిక్ సీన్ ఇస్తే చేయడానికి రెడీయా సార్? పాత్ర కదా, డైరెక్టర్ గారు సరే మీరు చేయాలంటే చేయాలి, తప్పదు కదా. మీరు రెడీ? తప్పదంటున్నా. ఇప్పుడున్న హీరోయిన్స్ లో మీరు ఎవరితో అయినా డేట్ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు? అంటే ఇప్పుడు ఈ రోజు 28, రేపు ఫస్ట్ ఖాళీ ఉన్నా నేను. బుర్రగానే చెడిపోయిందా నీకు? సినిమాకి వెళ్ళడం, పార్కులకి వెళ్ళడం, అమ్మాయితో డిన్నర్కి వెళ్ళడం, ఆఫ్టర్ 12 లాంగ్ ట్రిప్ వెళ్ళడం, అలా ఏ హీరోయిన్ తో చేయాలని మీ ఆశ? ఏంటి దానివల్ల ఉపయోగం? అమ్మదంగా మీరు ఉత్తినే పాత్రయ్యారా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? మరి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, అంతమంది హీరోయిన్స్ చూస్తున్నారు. ఇన్ని సినిమాలు చేసినా, ఇంతమంది హీరోయిన్స్తో చేసినా, అంతమంది హీరోయిన్స్తో కలిసినా, మిగతా ఆర్టిస్టులు అందరినీ కలిసినా కూడా నాకు ఎవ్వరితో పరిచయం లేవు. ఆ పరిచయం లేకపోయినా ఊరికే అబ్బాయి అమ్మాయి భలే ఉంది, ఒక్కసారి ఈ అమ్మాయితో ట్రిప్కి వెళ్ళి ఉంటే బాగుండు అని అనిపించింది. వాళ్ళందరినీ మన మేకప్ కదా చూసేది, డ్రెస్సింగ్ రూమ్ లో చూస్తేనే తెలిసేది. మీరు మేకప్ వేసుకున్న వాళ్ళు నమ్మనంటారు అయితే? నాకు అనిపించింది అలాగా. అంతేనా? ఆమె కాదు కదా అని. సంక్రాంతికి వస్తుందనే సినిమాలో అసలు ఇద్దరు హీరోయిన్స్ ని చూస్తే ఒక్కరి మించి ఒకరు ఉంటారు. మీకు ఏమనిపించింది? బాధాకరమైన విషయం ఇది. ఎందుకు సార్? ఐశ్వర్య రాజేష్ వచ్చి డాడీ డాడీ అన్నది, మీనాక్షి వచ్చి బాబాయ్ అన్నది. వాళ్ళు అన్నారు కాబట్టి మీరు ఏం ఫీలింగ్? ఆ ప్రశ్నకు తావే లేదు. ఆ సినిమాలో నా పేరేంటో తెలుసా మీకు? సార్ రొయ్యల రామరాజు నా పేరు. RRR. ఆ ప్రస్తావన ఎక్కడ రాదు. ఎంతసేపు మామయ్య అనటము, ఇంకా మిగతా వాళ్ళు డాడీ అని, అమ్మాయి అనటం, బాబాయ్ ఇది జరిగిందే తప్ప రామరాజు గారు నన్ను ఎవరు పిలిచింది లేదు అక్కడ. కానీ క్యారెక్టర్ పేరు రొయ్యల రామరాజు RRR. ఈయన వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు, మాలుడు గారు, వెంకటేష్ గారు హీరో గారు. బుడ్డోని పేరు కూడా RRR. బుడ్డోడు. అవును. వాడు రొయ్యల రేవంత్ రాజు. సార్ ఇప్పుడు ఈ మూవీ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి వెంకటేష్ గారిని మీరు దగ్గరగా చూసారు, ఆయనతో పాటు ఆ సినిమా అంతా చేశారు, మీకు ఎలా అనిపించింది సార్? అసలు వెంకటేష్ గారిని సినిమా తెర మీద చూసి, వెంకటేష్ గారి యాక్షన్ చూసి ముచ్చటపడి, కొన్నిసార్లు నవ్వుకొని చేసిన నేను వెంకటేశ్వర గారి పక్కన కూర్చొని ఆయనతోని డైలాగులు చెప్పడము అన్నది ఒక వింత. వెంకటేష్ బాబు గారి పక్కన, నందమూరి బాలకృష్ణ గారి పక్కన ఏంటి, ఎక్కడ మురళీధర్ గౌడు, ఎక్కడ ఈ బాలకృష్ణ గారు? మ్యాజిక్ అనిపించింది. అంతే, యాక్టర్ అవ్వాలనుకున్నాను, ఒక్క డైలాగ్ ఇస్తే పొంగిపోతా అనుకున్నాను. అటువంటి నాకు నేను చెప్పి ఇంతకు ముందు మనం అనుకున్నప్పుడు 4 సినిమాల్లో చిన్న క్యారెక్టర్ వేశాను కదా. ఆ తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి డైలాగ్ చెప్పే అవకాశం వచ్చిన సినిమా పేరు వినవయ్య రామయ్య. ఒక పెద్ద నటుడి పక్కన నాకు అవకాశం వచ్చింది, ప్రకాష్ రాజ్ గారి పక్కన. అమ్మా, అసలు ఆయన్ని చూస్తేనే నేను ప్రకాష్ రాజ్ గారి పక్కన సీన్ చేసి బయటకు వచ్చి మా ఫ్రెండ్స్కి 2-3 ఫోన్లు చేసి చెప్పారు, అయ్యా నా జీవితం ధన్యమైపోయింది, నేను సినిమా నటు కావాలన్న కోరిక సగం తీరిపోయింది ఈ రోజున అన్న. ప్రకాష్ రాజ్ గారి పక్కన డైలాగులు చెప్పినా నేను మామూలుగా చెప్పుకున్నాను. మేము కొంతమంది కలిసి సినిమా ఆఫీసులో తిరిగి వాళ్ళం, ఫోటోలు ఇచ్చుకోండి. అవునా సార్, అంత ఎమోషన్ అవుతున్నారేం సార్? మరి ఎమోషన్ కాకండి సార్. అలాగా అటువంటి నాకు వెంకటేష్ గారి పక్కన, బాలకృష్ణ గారి పక్కన సినిమాల్లో అవకాశాలు రావడము, ఈ 2 సినిమాలకి అవకాశం రావడం మాత్రం నాకు కేవలం అనిల్ రావుపూడి గారు దర్శకులు, వారి యొక్క నమ్మకం నా మీద ఉండటం వల్ల, నాకు అదృష్టం ఉండటం వల్ల, వారు గట్టిగా మురళీధర్ గౌడ్ ఉండాలి అని ఒత్తిడి చేయటం వల్ల ఈ క్యారెక్టర్స్ నాకు వచ్చినాయి. ఈ మూవీ కూడా మీరు ఆడిషన్కి వెళ్ళారా సార్? లేదు డైరెక్ట్ గానే కాల్ వచ్చింది? అన్నాను, డైరెక్టర్ గారు తెలుసు కదా నాకు, అంతకుముందు భగవంత్ కేసరి చేశాను కాబట్టి నా వర్క్ స్టైల్ ఎలా ఉంటుందో, నేను ఎలాగ ఉంటానో సార్కి తెలుసు కాబట్టి డైరెక్టర్ తీసేసుకున్నారు. సో వెంకటేష్ గారు అయితే మీతో బానే క్లోజ్ గా అట్లా బానే ఉండేవారు? వెంకటేష్ గారు క్లోజ్ గా అంటే మేడం, ఇప్పుడు మనకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. వి షుడ్ నాట్ గో బియాండ్ దట్ లిమిట్స్. వాళ్ళు ఇస్తారు, సౌకర్యం ఇస్తారు, ఏమండి బాగున్నారా అని అంటారు, బాగున్నాం సార్ అనాలి తప్ప బాగున్నా అనకూడదు. మన లిమిట్స్ మనకు ఉంటాయి కాబట్టి బాలకృష్ణ గారు ఇంకా చనువుగా అన్న రండి అని చెప్పేసి అనటం,
అన్నాన్ని పిలుస్తారండి. ఒక ఆత్మీయంగా పలకరించారు, అన్న అనేది సంబోధించారు. ఓ సూపర్ సూపర్ సార్. కాకపోతే ఎక్కువసేపు అక్కడ నేనే ఉండేవాడిని కాదు సార్ దగ్గర. వెంకటేష్ గారితో కూడా అంతే. ఇంత పెద్ద పెద్ద మూవీస్ లో ఫాదర్ గా చేయడం నాకు కూడా ఆయనతో చేయడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారికి మంచి అభిమాని. ఆయన నటుడుగానే కాకుండా ఒక వ్యక్తిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక పెద్ద ఆయనగా నాకు చాలా ఇష్టం సార్ అంటే. సార్ రామారావు గారికి మీకు ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది అని విన్నాను. మేము డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు సిద్దిపేటలో సార్ని ఒకసారి మేము మా ఊరికి రప్పించాం. మేము ఒక వ్యక్తి ద్వారా రిక్వెస్ట్ చేపిస్తే సరే అని చెప్పేసి ఆయన హైదరాబాద్ నుంచి మా సిద్దిపేటకు వచ్చారు. నేను 1972, 73, 74 3 years డిగ్రీ సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చేశాను. బిఏ చేశాను. అప్పుడు మేము ఆయనతో ఒక రోజు గడిపిన తీరు చాలా చిరస్మరణీయం. ఎందు గురించి పిలిపించారు? అది ఏమైందంటే మేడం, అంతకుముందు నాగేశ్వరరావు గారిని అక్కడికి వేరే ఆయన అభిమానులు పిలిపించుకున్నారు. ఎందుకు పిలిపించారో ఏమిటి తెలియదు కానీ నోటీస్ బోర్డు మీద అంటించారు, రేపు అఖిల నాగేశ్వరరావు గారు మన కాలేజీకి వస్తున్నారు అని చెప్పి. షాక్. మేము రామారావు గారి ఫ్యాన్. అప్పట్లో కొంచెం నాగేశ్వరరావు గారి ఫ్యాన్లు అంటే, రామారావు గారి ఫ్యాన్లు అంటే పాపం దగ్గర బంధువులైనా కూడా ఇప్పుడు ఆ రామారావు గారి సినిమా వచ్చి ఆడుతున్నది అనుకోండి, మేము హాయిగా ఉండేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం. ముఖం మార్చుకొని వచ్చిందిలే సినిమా అన్నట్టుగా వాళ్ళు నాగేశ్వరరావు గారి సినిమా హిట్ అయింది అనుకోండి, మా సినిమా కొంచెం దెబ్బతింది అనుకోండి, కొంచెం అంత బాగా ఆడలేదు, పేరు దానికి వచ్చింది అనుకోండి, కొంచెం మేము చిన్న బొత్తుటి వాళ్ళు అట్లా ఉండేది అనమాట. అటువంటి పరిస్థితుల్లో నాగేశ్వరరావు గారు వచ్చినప్పటికీ సహజంగానే కొంచెం మాకు ఇబ్బంది అనిపించేసి లేదు రామారావు గారు కూడా ఖచ్చితంగా మనం తీసుకురావాల్సిందే కాదు, తీసుకొచ్చి తీరాల్సిందే. అంత పట్టి సిద్దిపేటలో బాలాజీ టాకీస్ అని ఒకటి ఉన్నారు. దానికి మేనేజింగ్ కమ్ పార్ట్నర్ గా ఒక కన్యరాడు బల్దువా గారని అప్పుడు ఉండేవారు. వారిని రిక్వెస్ట్ చేసుకొని మేము మా స్టూడెంట్స్ అందరం, ముఖ్యంగా రామారావు గారి ఫ్యాన్స్ అందరం మూకుమ్మడిగా పోయి వారిని రిక్వెస్ట్ చేసుకొని రామారావు గారిని పిలిపించుకోవాలి సార్, నాగేశ్వరరావు గారు వచ్చి కొంచెం మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు సార్. ఆ పక్క వాళ్ళందరూ మమ్మల్ని ఏమో అంటున్నారు అని చెప్పి, అరే ఎట్లా మరి నాకు మరి రామారావు గారు అంటే ఏమన్నా చేయండి, మీరు ఎట్లా చేయండి సార్ అని అంటే, పాప ఆయన ఏదో తిప్పలు పడ్డాడు అంటే వస్తుడు రాడు, మాకు ఏమొస్తాడులే, ఎన్టీ రామారావు సిద్దిపేటకి ఏమొస్తాడు అని అనుకోడు. ఓ రోజు ఈయన చెప్పేసిండు, బాబు సార్ వస్తానడా పలానా తారీఖు నాడు వస్తానని డేట్ కూడా చెప్పేసాడు. మాకు వణుకు పుట్టింది, యాత్రకి మాకు వణుకు పుట్టింది, దాంతోపాటు కొన్ని కోరికలు కూడా పుట్టినాయి. ఏంటి సార్ అవి? రామారావు గారు పంచ లాల్చి కట్టుకొని రావాలి. ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు అది మన తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైతే డిప్రెషన్లోకి వెళ్తారో, ఎవరైతే కొంచెం ఫాల్ డౌన్ కాగానే కొంచెం ఇబ్బంది పడుతూ ఏమిటి రేపు గత్యంతరం ఏమిటి మనకు అని అనుకుంటారో, వాళ్ళు ఒకసారి రామారావు గారి జీవిత చరిత్ర, నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర చదువుకోవాలి. శోభన్ బాబు గారి జీవిత చరిత్ర కూడా చదవాలండి యాక్టర్లు కావాలనుకుంటే. శోభన్ బాబు గారు 3 పిల్లల్ని పెట్టుకొని మద్రాసుకి వెళ్ళాడు. ఆయన సినిమాల్లో హీరో అవుదామని మద్రాసులో కాపురం పెట్టాడు. సినిమాల్లో వేషాలు, సలహాలు, సూచనలు ఇచ్చేసి ఈ రోజున సార్ పేరు చెప్పుకొని, శోభన్ గారి పేరు చెప్పుకొని, వాళ్ళనే మేము ఈ రోజున అని చెప్పేసి కోటీశ్వరులకు చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రథములుగా వచ్చేవాళ్ళు మురళీమోహన్ గారు. చాలా చాలా బాగా చెప్పారు సార్. సో ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది, IPL కూడా వచ్చేసింది. మీరు క్రికెట్ చూస్తారా సార్? తక్కువ చూస్తారు. పోన్లే చూసినంత వరకు. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నాకు మేము గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు అప్పుడు క్రికెట్ ప్లేయర్సే నాకు ఎక్కువ గుర్తుండేవాళ్ళు. ఈ మధ్య క్రికెట్ చూడటం లేదు. మరి ఇప్పుడు ప్లేయర్లు విరాట్ కోహ్లీ గారు అని అంటుంటారు. మరి ఆయన బాగా మన ఇండియాని బాగా గుర్తులోకి తీసుకొస్తున్నాడు అని అంటారు. కాబట్టి దేశానికి మంచి పేరు తీసుకొస్తున్న వ్యక్తి ఎవరైనా కూడా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఫేవరెట్ అయితే ఆయనే, విరాట్ కోహ్లీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పుడు? ఏకాభిప్రాయమే అది. చెప్పండి సార్. మురళీధర్ గౌడే. సూపర్. అయితే నెక్స్ట్ మీరు ఒక హీరోకి ఒక సినిమా చేయబోతున్నారు. ఇంతకుముందు అన్నావు కదా నీకు హీరో వేషం ఇస్తే చేస్తా. సార్ మీరు హీరో అయితే హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నారు సార్? సార్ కొంచెం చూసి చెప్పండి సార్. అయితే నేను ఖచ్చితంగా ఒక కొత్త అమ్మాయిని తీసుకుందాం అనుకుంటున్నాను. అందులో లిప్ కిస్లు, రొమాంటిక్ సీన్లు ఉంటాయి సార్? బాగా తెగించవరా నువ్వు.
సార్ ఈ సినిమాల కోసం టాపిక్ వచ్చింది కాబట్టి కమిట్మెంట్స్ వింటున్నాం, దాని మీద ఒపీనియన్ ఏంటి మీకు? అది నాకు సంబంధించిన విషయం కాదు. బికాస్ ఐఎమ్ నాట్ అన్ యాక్ట్రెస్, ఐఎమ్ అన్ యాక్టర్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంతే కదా, నాకు అనుభవం అయితే కదా. నన్ను ఎవరు కమిట్మెంట్ అడగలేదు. అంటే మిమ్మల్ని ఎవరు అడగలేదు కాబట్టి మీకు సంబంధం లేదు ఆ విషయం. తెలియదు నాకు. నన్ను ఎవరు అడిగితే చెప్పేవాడు. ఏమని చెప్తారు సార్? అంటే నాకు ఈ విధంగా జరిగింది మీరంటే ఒక స్మైల్ అది ఉండాలన్నది నా ఆశ. వర్ష, నేను కనిపిస్తే నవ్వుతున్నారు, తెర మీద నవ్వుతున్నారు, బయట నవ్వుతున్నారు. అంతకన్నా మించిన ఆనందం, అంతకన్నా మించిన సాధించింది ఏముంటుంది కదా? ఎంత హ్యాపీ వర్ష. అవును సార్, చాలా చాలా లక్కీ. నాకు అందుకే కొన్ని సందర్భాల్లో నాకు నేనే అబ్బా, ఈ జీవితం ఇంకా మరి కొంతకాలం ఉంటే బాగుండేది కదా, ఇటువంటి సినిమాలు వస్తే బాగుండేది కదా. అదృష్టవశాత్తు వర్ష ఇప్పుడు వస్తున్న కొత్త క్యారెక్టర్ అని నన్ను దృష్టిలో పెట్టుకుని రాస్తున్న క్యారెక్టర్లే, వాళ్ళు చెప్తున్నప్పుడే నవ్వుతున్న క్యారెక్టర్లే వస్తున్నాయి. అది అటువంటి నాకు ఇంకొక మంచి సినిమాలు వస్తే చాలు. మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎప్పుడు మురళీధర్ గౌడ్ కనిపిస్తే చాలు, నవ్వుకుంటే అటువంటి చాలు. బై ద సేమ్ వే, అట్ ద సేమ్ టైం ఒక విభిన్నమైనటువంటి పాత్ర, చాలా కష్టపడి శ్రమపడి చాలా సాధన చేసి ఒక మంచి పాత్ర చేసి మంచి పేరు సంపాదించుకోవాలని ఆలోచన కూడా ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో లివింగ్ రిలేషన్షిప్స్ అని, లవ్ అని, ఇట్లా కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వెరీ సింపుల్, దానికి ఇంకా వేరే అక్కర్లేదు, దాని మీద అభిప్రాయమే అక్కర్లేదు. ఇటువంటివి రిలేషన్స్ అన్నది మీరు డేటింగ్స్ అంటున్నారు, వాటి రిజల్ట్స్ ఏమిటి? అంటే కొన్ని హ్యాపీగా ఎండ్ అవుతున్నాయి, కొన్ని సూసైడ్ అని, లవ్ అని, బ్రేకప్ 10% సక్సెస్ అయ్యేదాన్ని మనం కౌంట్లోకి తీసుకోకూడదు, మెజారిటీని మనం ఆలోచించాలి. వాళ్ళకి తెలిసిపోతున్నది కదా నాట్ కరెక్ట్ అని. అంటే ఎట్లా దాని నుంచి తప్పించుకోవాలంటారు? సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలిసి కూడా మనం ఆ పని చేస్తూ ఇంకా దాని గురించి మనం మంచి ఆశించడం అనేది కరెక్ట్. అమ్మ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు, అది కరెక్టే అంటారా? మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు మీకు ఉండొచ్చు. మనిషి జీవితం చాలా చిన్నది. మనిషి పుట్టుక నుంచి చనిపోయేటంత వరకు ఎంతకాలం బ్రతుకుతాడు, దాంట్లో ఏ ప్రాయానికి ఎటువంటి వయసులు ఉంటాయి అన్నది ఉంటుంది. అసలు మనిషి యొక్క పుట్టుక అన్నది ఏమిటో తెలుసుకుంటే మనిషి ఎలా జీవించాలని తెలుసుకోగలడు. నా అభిప్రాయంలో ఇప్పటికీ ఎప్పటికీ కొన్ని వయసులకు కొన్ని దశలు ఉన్నాయి. 10-15 సంవత్సరాల వరకు బాల్యం, ఆ తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత గృహస్థాశ్రమం, ఆ తర్వాత వృద్ధాశ్రమం, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని యథావిధిగా పాటించడమే కరెక్ట్. అంటే ఆయన మీద డిపెండ్ అవ్వకుండా నేను సంపాదిస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నారు అంతే. అది అంతవరకు ఆలోచన కరెక్టే, కానీ ఇంత సంపాదించాలనుకోవడం కరెక్టే. మనం ఈ దేశం వదిలిపెట్టేసి పొరుగు దేశాలు ఎందుకు పోవాలి? అంటే కొంచెం ఎక్కువ మనీ వస్తాయి, అంతే కదా. అవును, డబ్బు మీద వ్యామోహం. అదే మరి నీ తల్లి, తండ్రి, నీ అక్క, నీ బావ, నీ చెల్లి, నీ తమ్ముడు, నీ తోటి వాళ్ళు, నీ బంధువులు, డబ్బు ముందు ఇవన్నీ ఏం కనపడవా? ఆ డబ్బు ఎంతవరకు వచ్చింది అని అంటే, ఆ డబ్బు మాయలో పడి ఈ రోజున బాబు మీ నాన్నగారు పోయారా నాయన అంటే నేను వాళ్ళకు ఫోన్ చేస్తా, ఫస్ట్ ప్యాకేజ్ అరేంజ్ చేస్తా. దీనికి అంతటికి కారణం కేవలం డబ్బు మీద ప్రేమ. మనిషి మీద ప్రేమించట్లేదు, డబ్బు మీద ప్రేమిస్తున్నాడు. డబ్బు కావాలి. తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రులు అంటే ఎవరు? నడిచే దైవం, నడిచే దేవతలు. ఎక్కడ తల్లి, ఎక్కడ తండ్రి, ఎక్కడ మనం అనే పరిస్థితిలో ఉంది. తప్పది. మనిషి పుట్టుకకి కరెక్ట్ కాదు అది. బాంధవ్యాలు ఉండాలి, ఆత్మీయతలు ఉండాలి. తాత మనవడి సినిమాలో ఒక పాట ఉన్నది, నారాయణ రెడ్డి గారు రాశారు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. కళ్ళ నీళ్ళు వస్తాయి ఆ పాట వింటుంటే, మనసున్నవాడైతే. విని స్పందించాలంటే కూడా మనసు ఉండాలి కదా సార్. ఇప్పుడు ట్రెండ్ అంటే బేసిక్గా డ్రెస్సింగ్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, పబ్స్ అవ్వచ్చు, ఇవన్నీ తిరుగుతున్నారు, వేస్తున్నారు, మారుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చెప్పాను కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఎవరిని కాదనలేము. ఎందుకంటే ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా అది కాదు వర్ష, నువ్వు ఇలాగా ఉండాలి అని అంటే నీకు నచ్చకపోవచ్చు. మనం ఎవరో చెప్పడానికి. మనీకి వాల్యూ ఇస్తారా, మనిషికి వాల్యూ ఇస్తారా? మనిషి, బంధము, అనుబంధము, ఆత్మీయత, ఆప్యాయత అనేవి నా దగ్గర ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటాయి. డబ్బు అనేది నాకు అవసరానికే తప్ప దానికి నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వను. డబ్బు నాకు అవసరమే, నా అవసరం కొద్దీ అవసరమే తప్ప, చెప్పాను కదా, నేను కసి కొద్దీ కొన్ని కోట్లు సంపాదించాలని అనుకున్నాను. సాధ్యం అవుతుందో కాదో నాకు తెలియదు. అవి నేను ఉంచుకుంటానో దాన ధర్మాలు చేస్తానో తెలియదు. కసి కొద్దీ నేను ఒక పెద్ద ధనవంతుని అవ్వాలి, పెద్ద ఇంట్లో ఉండాలి అని అనుకున్నానే తప్ప నాకు దాని మీద వ్యామోహం లేదు. సార్ ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ సేవ్ చేస్తున్నారా సార్? ఎక్కడ డబ్బులు వస్తున్నాయి వర్ష? ఇప్పుడు అంతే. ఏ సినిమాలో చూసినా మీరే సార్. ఉన్నాను, సినిమాల్లో ఉన్నాను, చెక్కులు వస్తున్నాయి, డేట్ లేని చెక్కులు. సార్ దేవుడు మీ ముందుకు వచ్చి ఇప్పుడు వచ్చి
ఒక్క కోరిక కోరుకో, వెంటనే చిటికలో తీరుస్తానంటే ఏ కోరిక కోరుకో. బ్లాస్ట్ అయిపోయింది సార్ మీరు ఆ మాట. అలాగా ఉండాలి. అంటే దీనికోసం కాదు కానీ ఈ రోజు కష్టపడితే 15 రూపాయలు దొరికినాయి. ఆ 15లో 5 ఉంచుకో, 10 ఖర్చు పెట్టుకో. మళ్ళీ రేపు 15 సంపాదించుకో, 5 ఉంచుకో, 10 ఖర్చు పెట్టుకో. నీ దగ్గర 10 మిగిలినాయి. అట్ట పోగు చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మనకి ఈ రోజే 100 కావాలి, ఈ రోజే బిర్యానీ తినాలని అనుకుంటే కాకపోవచ్చు. భగవద్గీతలో అన్నట్టుగా మన కష్టం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఫలితం అనేది దేవుడు చూసుకుంటాడు. బిగ్ టీవీకి వచ్చారు, కిసిక్ టాక్స్ కి వచ్చారు. కిస్సా ఏంటి బ్రో అంత మాట అన్నావు? మన షో పేరు కిసిక్ టాక్స్ సార్. నువ్వు కిస్టాక్ అన్నావేమో. నేను కిసిస్తా అనుకున్నారా? ఆశపడ్డారా? కిసిక్ టాక్స్ కి వచ్చారు. ఇది కిసిక్ టాకా? అవును. మీకు ఎట్లా అనిపించింది సార్? ప్లెజెంట్ గా అనిపించింది నాకు. ప్రశాంతంగా అనిపించిందా? ఇంకా చెప్పాలని ఇంకా మాట్లాడాలని చాలా ఉన్నది వర్ష. నా లోపల కొంచెం ఉద్రేకం ఎక్కువ, నాకు ఆవేశం ఎక్కువ, కొంచెం నా భావాలు కూడా కొన్ని విభిన్నంగా ఉంటాయి. కాకపోతే అవన్నీ కూడా నాకు తెలిసి పర్ఫెక్షన్ కోసమే ఆ విధంగా ఉంటుంది. డిసిప్లిన్ అన్నా, పర్ఫెక్షన్ అన్నా, పంక్చువాలిటీ అన్నా, ప్రామిస్ అంటే ఒక మాట ఇచ్చి నిలబెట్టుకోవటం అన్నా కూడా నాకు చాలా ఇష్టము. రైట్ నౌ నేను ఎవరికి ₹1 కూడా బాకీ లేదు. అవును. నాకన్నా కోటీశ్వరుడు ఎవరున్నారు? సూపర్ సార్, సూపర్. నాకు ఇప్పుడు అవసరం అనుకో ₹10. ఒకసారి ఆలోచిస్తా, ఈ ₹10 నాకు అవసరమా, ఈ అవసరం నాకు అవసరమా, దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనుకుంటే డెఫినెట్గా నేను పోస్ట్ పోన్ చేస్తా. లేదు కావాలి అని అనుకుంటే వర్ష ఒక ₹10 బదులు ఇవ్వమంటారు కానీ అప్పు ఇవ్వమని అడగాను. రేపిస్తానని చెప్పి తీసుకుంటా. సాధ్యమైనంత వరకు ఈ రోజు రాత్రి 12 గంటల వరకైనా నీకు నేను ఫోన్పేనో గూగుల్ పేనో కొట్టేస్తా తప్ప రేపటిదాకా చూసుకోను. తప్పదు అనుకుంటే ఎల్లుండి మాత్రం నా జీవితంలో రాదు. నీకు రేపు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వాల్సిందే. నువ్వు ఢిల్లీలో ఉండు, అమెరికాలో ఉండు, అట్లా ఉంటుంది నా పని. సో మీ ముందు ఇలాగా కూర్చొని నేను మాట్లాడడం నా అదృష్టం అనుకుంటాను. చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ వర్ష. నాకు కూడా నువ్వు ఓపెన్గా అడిగినావు కొన్ని ప్రశ్నలు, చాలా చక్కగా అడిగినావు. నాకు కూడా వాటికి జవాబు చెప్పాలని అనిపించింది. సరదాగానే మాట్లాడుకున్నాము. మనసు పూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ షోకి వచ్చి ఇంత బాగా చెప్పినందుకు మాకు. నేను ఈ రోజున మీ చేత పిలిపింపబడటానికి, మురళీధర్ గౌడ్ ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకోవడానికి కారకులైనటువంటి ప్రస్తుతానికి 3 వ్యక్తులు ఉన్నారు. ఒకటి తరుణ్ భాస్కర్ గారు, రెండవది మా తమ్ముడు ఎల్దండి వేణు గారు, మూడవది మా దర్శకులు అనిల్ రావుపూడి గారు. వీళ్ళని నేను గుర్తు చేసుకుంటున్నాను. తర్వాత నన్ను మొట్టమొదటిసారి ఒక మూవీ కెమెరా ముందుకు తీసుకొచ్చింది తమ్ముడు లాంటి వాడు యాదకాశి. అతను నన్ను మొట్టమొదటిసారి మూవీ కెమెరా ముందు తీసుకొచ్చి ఒక మేకప్ వేయించి సాంగ్ బేస్డ్ షోలో నన్ను పరిచయం చేసిన వ్యక్తి యాదకాశి. అతన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆయన కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. ఈ రోజు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారంటే ఆయన ద్వారాగానే వచ్చారు. గ్రహించి అన్న ఎప్పుడైనా పెద్ద స్టార్ అవుతాడు, పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అని చెప్పేసి అతను ఊహించాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకైతే ఫుల్ మీల్స్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఈ షోకి మీరు రావాలి. వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.